వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. తెలంగాణ ఫామాయిల్ తయారీ కేంద్రంగా మారనుంది. 40 కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ రిఫైనరీని ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ పామ్ శుద్ధి కర్మాగారాలున్నాయి. అయితే కొత్తగా నర్మెట్టలో 300 కోట్ల రూపాయలతో భారీగా రాష్ట్రంలోనే అతిపెద్ద కర్మాగారాన్ని నిర్మించారు. ఈ నెల 22న గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కర్మాగారం ప్రారంభం కానుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. కనీస మద్దతు ధర గురించి లోక్సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం బదులివ్వలేదంటూ దుయ్యబట్టారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఎంఎస్పీపై మోడీ ప్రభుత్వ విధానంలో మార్పు తీసుకురాబోతున్నారా? వాణిజ్యేతర అవరోధాలను తొలగించడం గురించి అమెరికా మాట్లాడుతుందా? దాని ఉద్దేశం ఎంఎస్పీ యంత్రాంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వం కొనుగోలు విధానాన్ని ఇది క్రమంగా బలహీనపరుస్తుందా అంటూ రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంగా నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నిర్మాణ పనులు 80% పూర్తయిన సంక్షేమ వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పాత భవనాల మరమ్మత్తు బిల్లు ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాలను రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో విద్యుత్ వినియోగ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడంతో విద్యుత్ సంస్థలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. అదే రోజు ఉదయం 11:15 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తట్టుకొని మరీ సరఫరా కొనసాగించాయి. ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక విద్యుత్ వినియోగంగా నిలిచింది. గతంలో 2025 మార్చి 18 నమోదైన 335.19 మిలియన్ యూనిట్ల రికార్డును ఈసారి అధిగమించింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లాబొరేటరీస్ సిఐఎల్ రాష్ట్రంలో 300 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్ కు చెందిన కెమ్తత్వ కైరల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయనుంది. జీనో వ్యాలీ ఫేజ్ 4 లో 3 ఏళ్లలోగా ఫార్మాన్యూటికల్ రీసెర్చ్, డయాగ్నోస్టిక్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, ఓఎల్ఈడి మెటీరియల్స్, సెమీ కండక్టర్ అప్లికేషన్స్ లో వాడే ఐసోటోప్ మాలిక్యూల్స్ ను తయారు చేసే ప్లాంట్ ను భారీగా ఏర్పాటు చేయనున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 250 మందికి పైగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్యాస్ పంపిణీ పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. సిలిండర్ సప్లై చైన్ లో ఏవైనా అడ్డంకులుంటే వెంటనే గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించే సెంట్రల్ హబ్ గా ఈ కేంద్రం పనిచేయనుంది. రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సెంటర్ నడుస్తుంది. సివిల్ సప్లైస్ కమిషనర్ నేతృత్వంలోని బృందం జిల్లా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ రవాణా లాజిస్టిక్స్ ను నిరంతరం పర్యవేక్షించనుంది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ స్టాక్ లభ్యతను తనిఖీ చేస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అభిప్రాయపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రారంభానికి సిద్ధమైన పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి అత్యాధునిక టెక్నాలజీలో నర్మెట్టలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామంటూ తెలిపారు. అదే రోజు 40 కోట్లతో ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామంటూ వెల్లడించారు.